హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనకు ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాము. అంటే మనకు ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసింది కూలుమ్స్ లా డెఫినేషన్, వెక్టార్ ఫామ్ డిస్కస్ చేసాము. కానీ ఈ వీడియోలో మనకు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, అంటే ఒక ఛార్జ్ రిలేషన్ నెంబర్ ఆఫ్ ఛార్జెస్, అంటే ఆ సరౌండింగ్లో ఎక్కువ ఛార్జెస్ ఉంటే వాటి రిలేటెడ్ మన కూలుమ్స్ లా ఫోర్స్ అప్లై చేసి ఫోర్స్ ఎలా రాస్తాం అనేది డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ మనకు తీసుకోవాల్సింది, ఇటు వినాలి మీరు, కూలుమ్స్ లా సూపర్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఇది మనకు హెడ్డింగ్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మనం రాయాల్సింది, ఇంతకుముందు మనం కూలుమ్స్లో డెఫినేషన్ ఏం తీసుకున్నాం, ఇక్కడ 2 ఛార్జెస్ ఉన్నాయి, ఈ Q1 Q2 ఛార్జెస్, డిస్టెన్స్ 6. అంటే ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఇంతకుముందు వీడియోలో. ఇక్కడ మనకు డిస్టెన్స్ అనేది ఈ 2 ఛార్జెస్ రిలేషన్ ఎక్కువ అయితే, అంటే డిస్టెన్స్ పెరిగితే ఫోర్స్ తక్కువ అయిపోతుంది. అదేవిధంగా డిస్టెన్స్ తక్కువ ఉన్నట్టే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. F ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q1 Q2/r². ఈ విధంగా రాసుకోవచ్చు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి డిస్టెన్స్ తక్కువ ఉంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఫోర్స్ తగ్గుతుంది. ఇది మనకు ఇన్వర్స్లీ ప్రపోర్షనలేషన్. ఇక మనకు టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ ఒక Q1 ఛార్జ్ ఉందనుకుందాం. ఈ Q1 ఛార్జు ఇక్కడ మల్టిపుల్ ఛార్జెస్, అంటే Q2 ఒక ఛార్జ్ ఉన్నది, ఇక్కడ Q3, ఇక్కడ Q4, ఇక్కడ Q5, అట్లా నెంబర్ ఆఫ్ Q1 వరకు ఉన్నాయి ఛార్జెస్. ఇవన్నీ ఛార్జెస్ మనకు ఫోర్స్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు డిస్టెన్స్ తీసుకున్నట్టయితే ఈ ఛార్జ్ డిస్టెన్స్ R12, అంటే డిస్ప్లేస్మెంట్ R12 బార్ అని రాసుకోవచ్చు. అదేవిధంగా దీనికి డిస్టెన్స్ తీసుకున్నట్టయితే వెక్టార్ ఫామ్లో R13 బార్ అని రాసుకోవచ్చు. అట్లనే మనకు ఈ విధంగా R14 డిస్ప్లేస్మెంట్ వెక్టార్ R1/, ఇదే విధంగా R1n, ఈ విధంగా మనకు వెక్టార్స్ రాసుకుంటే మనకు నెక్స్ట్ ఏం చేయాలనేది క్లియర్ అయిపోతుంది. ఒకసారి మనకు కూలుమ్స్లో వెక్టార్ ఫామ్లో ఏమున్నది అంటే F బార్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2/r², r². ఇది వెక్టార్ ఫామ్ మనకు. అదేవిధంగా ఇక్కడ ఈ 2 ఛార్జెస్కి ఫోర్స్ తీసుకున్నట్టయితే మనకు F12 బార్, ఓకే, ఇక్కడ K ఇంటూ Q1 Q2/r12 బార్, బట్టి మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నట్టయితే మనకు ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ R1² R12 ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ F13 బార్ తీసుకున్నట్టయితే K ఇంటూ Q1 Q3/r13 కాదు, స్క్వేర్ R13. ఇది యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ అంటే మనకు తెలుసు, r³ ఈజ్ ఈక్వల్స్ టు r బార్/r. ఇది యూనిట్ వెక్టార్కి ఇట్లా రాసుకోవచ్చు ఫార్ములా. సో అదేవిధంగా ఇక్కడ మనకు మల్టిపుల్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫైనల్గా రాస్తున్నా F1n ఈక్వల్ టు K ఇంటూ Q1 Qn/r1n హోల్ స్క్వేర్, ఇయర్ R1n క్యాప్. ఈ విధంగా మనకు మల్టిపుల్ ఫోర్స్ రిలేషన్ రాసుకోవచ్చు. అయితే మీకు డెఫినేషన్ రాయాలనుకుంటే ఒకవేళ కాన్సెప్ట్ రిలేటెడ్ ఈ విధంగా రాసుకోవచ్చు. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ద ఫోర్స్ ఆఫ్ ఎనీ ఛార్జ్ డ్యూ టు నెంబర్ ఆఫ్ అదర్ ఛార్జెస్. ఇక్కడ ఒక ఛార్జ్ ఎన్ని ఛార్జెస్కి వరకు ఇస్తున్నది, ఇవి నెంబర్ ఆఫ్ ఛార్జెస్. అదే చెప్తున్నది డెఫినేషన్, నెంబర్ ఆఫ్ అదర్ ఛార్జెస్ డ్యూ టు ద అదర్ ఛార్జెస్ టేకెన్ వన్ ఎట్ ఏ టైంలో మన ఫోర్స్ తీసుకోవచ్చు. ద ఇండివిజువల్ ఫోర్సెస్ ఆర్ అండ్ ఎఫెక్టెడ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ అదర్ ఛార్జెస్. ఇండివిజువల్ ఛార్జెస్ కదా మనకి ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది. సో అదేవిధంగా మనకు ఫైనల్గా ఒక ఫార్ములా కంక్లూజన్ F బార్ ఈజ్ ఈక్వల్స్ టు F నెట్ అని రాసుకున్నట్టయితే
ఇక్కడ ఏమొస్తుంది F12 బార్, నెక్స్ట్ F13 బార్ అండ్ సో ఆన్ F1n బార్. ఈ విధంగా మనకు టోటల్ ఫోర్స్ అనేది రాసుకోవచ్చు. ఇక్కడికి క్లియర్ కదా. దీని తర్వాత మనకు సిగ్మా రిలేషన్ రాసుకున్నట్టయితే F నెట్ ఈక్వల్ టు ఇక్కడ Q1 ఫిక్స్డ్ ఛార్జు సిగ్మా I ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా, 2 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 ఇక్కడ n రాసుకున్నట్టయితే ఇక ఫైనల్గా మనకు QI బై R1I స్క్వేర్ నెక్స్ట్ R క్యాప్ 1I. ఈ విధంగా మనకు నెట్ ఫోర్స్ రాసుకోవచ్చు. క్లియర్ కదా స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకు ఇంకా కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాము. అంటే మీకు ఒకవేళ ఈ రాసుకోవాలనుకుంటే నోట్స్ రాసుకోవచ్చు. ఐపీలు కూడా యూజ్ అయిపోతుంది, నీట్కి యూజ్ అవుతుంది, మెయిన్స్కి యూజ్ అవుతుంది. మీరు ఏ ఎంట్రన్స్ రాయాలన్నా సరే మనకు ఈ బేసిక్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి, అంతే కదా. రైట్, ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ తీసుకున్నట్టయితే కన్సిడర్ 3 charges Q1, Q2 and Q3 each equal to Q at the vertices of an equilateral triangle of side L. What is the force on any charge due to remaining charges? మనకు 3 charges ఇచ్చారు ఇక్కడ. క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒకసారి అర్థమైతే మనకు మిగతా అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక్కడ మనకు 3 charges ఉన్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయి, ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఇక్కడ ఒక ఛార్జ్ Q ఉన్నది, ఇక్కడ ఒక ఛార్జ్ Q ఉన్నది, ఇక్కడ ఒక ఛార్జ్ Q ఉన్నది. ఇది మొత్తం ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే మనకు 60 degrees ఉంటుంది. ఇది 60 degrees, ఇది 60 degrees, ఇది కూడా 60 degrees. అయితే మనం ఏదో ఒక పాయింట్ దగ్గర కన్సిడర్ చేసుకొని ఫోర్సెస్ రాసుకుంటే అప్పుడు క్లియర్గా ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇక్కడ ఈ 2 charges, ఈ ఛార్జ్కి ఈ 2 పాజిటివ్ ఛార్జ్ కాబట్టి రిపల్ అవుతున్నాయి. సో రిపల్షన్ ఫోర్స్ మనం F1 అని రాసుకోవచ్చు. ఓకేనా. ఇక మిగిలింది ఏంటి, ఇవి 2 charges, ఈ ఛార్జ్ తీసుకుంటే ఈ ఛార్జ్ మనకు రిలేషన్ ఇలా వస్తుందన్నమాట. ఇది F2 అయిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా మనకు. అయితే ఇక్కడ మనకు రిజల్టెంట్ రిలేషన్కి వచ్చేసరికి ఇది 60 degrees కాబట్టి ఇది 120 degrees ఉంటేనే మనకు ఇది 180 degrees అవుతుంది. ఇది 60 degrees కదా, ఇది 120 degrees. అప్పుడు ఈ యాంగిల్ ఎంత వస్తుంది, 180 degrees. కరెక్టే కదా. ఈ 60 ఇది 120 అయితేనే మనకు 180 degrees వస్తుంది. అయితే ఇంకో పాయింట్ ఏంటి, దాని గురించి మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఫైండ్ చేయాల్సింది ఈ ఫోర్సెస్. అంటే ఇక్కడ F1 తీసుకున్నట్టయితే 1/4 ఎప్సిలాన్ నాట్, 2 charges కాబట్టి Q² సేమ్ ఛార్జెస్. ఇంకో విషయం, ఈ లెంత్ ఎంత అన్నాడు, L అన్నాడు. సో L ఇలా తీసుకుంటే సో L² అని రాసుకోవచ్చు. అదేవిధంగా F2 తీసుకున్నట్టయితే 1/4 ఎప్సిలాన్ నాట్ Q²/L², సేమ్ ఫార్ములా వస్తుంది. అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద F బార్ తీసుకున్నట్టయితే F2 బార్ తీసుకుంటే ఇక్కడ mod ఆఫ్ F2 ఈజ్ ఈక్వల్స్ టు mod F2. ఈ విధంగా F వాల్యూ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫైనల్గా మనకు రిజల్టెంట్ తీసుకోవాలి. ఈ 2 ఫోర్సెస్కి రిజల్టెంట్ ఏమొస్తుంది, వెక్టార్ ఫామ్లో F ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్సెస్ F² F1² F2² ప్లస్ 2F1 F2 cos 60 degrees, అంతే కదా. ఈ 2 charges రిలేషన్ ఎంత ఉన్నది, 60 degrees. ఈ విధంగా రాసుకున్నట్టయితే మనకు దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ కనబడుతుందో లేదో ఒకసారి చూస్తాను నేను. అది క్లియర్ ఉన్నదా, ఓకే, అక్కడ వరకు క్లియర్. ఇక్కడ రాస్తున్నా నేను రిమైనింగ్ థింగ్. అంటే F ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ ఫార్ములా, ఇక్కడ సేమ్ ఫోర్సెస్ కాబట్టి ఈక్వేషన్ ఈ విధంగా రాసుకోవచ్చు. 2F² ప్లస్ 2F² ఇంటూ cos 60 వచ్చేసి 1/2 తీసుకోవచ్చు, అంతే కదా మనకు. సో 2 క్యాన్సిల్ అయిపోతే సో రిమైనింగ్ ఎంత వస్తుంది మనకి, F ఈజ్ ఈక్వల్స్ టు √3F. ఇది మనకు ఆన్సర్. సో ఫైనల్గా ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్. ఓకే, దీని వాల్యూ ఎంత మనకి ఇక్కడ √3 ఇంటూ F వాల్యూ ఎంత 1/4 ఎప్సిలాన్ నాట్ Q²/R² అంటే L². ఈ విధంగా మనకు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఇది రిజల్టెంట్ ఫోర్స్ అన్నమాట, అంతే కదా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అదేవిధంగా మీ ఆదర అభిమానాలతోనే నేను వీడియోస్ చేస్తున్నాను. మీరు కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.